హాయ్, వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఎండాకాలం వచ్చిందంటే మొక్కలు ఎక్కువగా వాడిపోయి టెర్రస్ మొత్తం వాడిపోయిన మొక్కలతో నిండిపోతుంది. అలా కాకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని మన ఇంట్లోనే తక్కువ ఖర్చులో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకొని ఈజీగా మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. షేడ్ నెట్స్తో పాటు ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా ఇస్తే మొక్కలు చాలా తాజాగా ఉండి పూలు ఎక్కువగా పూస్తాయి. మనం ఇంట్లో డైలీ ఈజీగా ఇవ్వగలిగే ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం. తర్వాత 15 రోజులకి, నెల రోజులకి గార్డెన్కి ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలో, ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో అనే దానికోసం తెలుసుకుందాం. ఈ బియ్యం కడిగిన వాటర్ని ఒక బకెట్లో వేసుకొని అందులో వెజిటబుల్స్ కట్ చేసిన వేస్ట్నంతా కూడా అందులో వేసి 1 అవర్ తర్వాత ఫిల్టర్ చేసి డైలీ మొక్కలకు అందిస్తూ ఉండాలి. ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ని ఒక బకెట్లో వేసుకొని అందులో ఫ్రూట్స్ కట్ చేసిన వేస్ట్నంతా వేసి 1 అవర్ తర్వాత ఫిల్టర్ చేసుకొని మొక్కలకి అందిస్తే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని మొక్కలకు అంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి. విధంగా గుడ్లను ఉడికించిన తర్వాత ఆ వాటర్ని బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపి బాగా చల్లారాక మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా అందించాలి. ఇది గులాబీ మొక్కలకైతే బాగా పనిచేస్తుంది. కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్. అల్లాన్ని కడిగినప్పుడు బాగా మట్టితో నిండిపోయిన వాటర్ వస్తుంది. దాన్ని మొక్కలకి డైరెక్ట్గానే ఇవ్వవచ్చు. దీనితో పాటు బియ్యం కడిగిన వాటర్లో కొంచెం అలవీరా గుజ్జుని యాడ్ చేసుకొని అందులో ఒక పెద్ద స్పూను టీ పౌడర్ని యాడ్ చేసుకొని 3 రోజుల పాటు నీడ ఉన్న ప్లేస్లో ఆ బాటిల్ని అరేంజ్ చేసుకోవాలి. బాగా ఫెర్మెంట్ అయిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసి మొక్కలకి ఫెర్టిలైజర్ లాగా స్ప్రే చేయాలి. స్ప్రేయర్ లేని వాళ్ళు ఒక బాటిల్కి హోల్స్ని పెట్టి ఆ హోల్స్ ద్వారా మొక్కల పైన స్ప్రే చేయాలి. లేదు అనుకుంటే మగ్గుతో కొంచెం వాటర్ తీసుకొని మొక్కల మొదట్లో వేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఈ రకంగా స్ప్రే చేసుకోవటం వల్ల ప్రతి ఆకుకి ఫెర్టిలైజర్ అంది మొక్క చాలా త్వరగా ఫ్రెష్గా తయారవుతుంది. మిగిలిన ఫెర్టిలైజర్ని కావాలంటే మొక్క మొదట్లో ఇవ్వవచ్చు. మొక్కలపైన మనం స్ప్రే చేసుకోవటం వల్ల ఈ ఫెర్టిలైజర్తో పాటు మొక్క పైన ఉన్న చిన్న చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా పోతూ ఉంటాయి. మంచి పెస్ట్ కంట్రోల్లో కూడా ఇవి పనిచేస్తాయి. వీటితో పాటు మొక్క పైన ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా కడిగేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మొక్క చాలా క్లీన్గా ఫ్రెష్గా మంచి గాలిని అందిస్తూ ఉంటాయి. ఫ్రెష్గా ఉన్న మొక్కల్ని చూస్తే ఇంటి ముందు కానీ ఇంటి పైన కానీ డెకరేటివ్ ప్లాంట్స్గా ఉంటాయి. మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మొక్కలపై స్ప్రే చేసుకోవటం వల్ల వేసవి కాలంలో వచ్చే ఎండ నుండి కూడా మొక్కలు ఈజీగానే తట్టుకోగలుగుతాయి. పులిసిన మజ్జిగను కానీ, ఫెర్మెంటెడ్ రైస్ అంటే పులిసిన అన్నాన్ని కానీ సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే మన హెల్త్కి మంచిదని చెప్పుకుంటాం. అదే రకంగా బాగా ఫెర్మెంట్ చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని మొక్కలకు ఇవ్వటం వల్ల ఎండాకాలంలో ఎండ నుండి అవి బాగా తట్టుకోగలుగుతాయి. 4 రకాల పూలను గుప్పెడు తీసుకొని వాటిని వాటర్లో బాగా మరిగించి చల్లార్చాక మొక్కకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా ఇవ్వచ్చు. మొక్క మొదట్లో దాని చుట్టూ కొంచెం కోకోపీట్ను అంటే కొబ్బరి పీచును కానీ లేదంటే కొంచెం ధాన్యం పొట్టును కానీ వేసి దానిపైన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని అందిస్తూ ఉంటే ఎండకి ఆ వాటర్ ఆరిపోకుండా ఉండి మొక్కకి కంటిన్యూస్గా వాటర్ అందిస్తూ ఉన్నట్టు అవుతుంది. ఎండాకాలంలో మొక్కకి అప్పుడప్పుడు మొక్క మొదట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ని కానీ లేదా ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన ఐస్ని క్లీన్ చేసినప్పుడైనా మొక్క మొదట్లో వేస్తే ఆ ఎండ నుండి కొంచెం తట్టుకొని ఐస్ క్యూబ్స్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి మొక్క చాలా ఫ్రెష్గా తయారవుతుంది. శనక్కాయలు, బంగాళదుంపలు లేదంటే రాజ్మా లాంటి నట్స్ని ఉడికించగా మిగిలిన వాటర్ని చల్లార్చి బియ్యం కడిగిన వాటర్లో కలిపి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా మొక్కలకు అందించవచ్చు. వాటరు చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు వేరే బాటిల్లో వీటిని స్టోర్ చేసుకొని నీడ ఉన్న ప్లేసుల్లో ఉంచి ఫెర్మెంట్ చేసుకొని కూడా మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా మంచినీళ్ళలో కలిపి వాడుకోవచ్చు. ఆరెంజ్, నిమ్మ లాంటి తొక్కల్ని 1 లీటర్ వాటర్లో వేసి ఒక 1 అవర్ తర్వాత స్ప్రేయర్లో వేసి మొక్కలపైన స్ప్రే చేయాలి. మొక్కల మొదట్లో ఈ వాటర్ని ఇస్తూ ఉంటే ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. మరియు మొక్కలకి ఈగలు, దోమలు మొక్కల చుట్టూ రాకుండా కాపాడుతుంది. ఫెర్టిలైజర్ అయినా మనం తయారు చేసుకున్నాక 1 లీటర్ ఫెర్టిలైజర్కి 20 లీటర్స్ వాటర్ అంటే ఒక మీడియం సైజ్ బకెట్ వాటర్లో 1 లీటర్ ఫెర్టిలైజర్ని యాడ్ చేసుకొని మొక్కల పైన స్ప్రే చేసుకోవాలి. తుప్పు పట్టిన మేకులని ఒక బాటిల్ వాటర్లో వేసి 1 నైట్ బాగా సోక్ అయ్యాక అంటే బాగా నానిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసి మొక్కల పైన స్ప్రే చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా మొక్కలు మొదట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు
బాగా వాడిన మొక్కలు ఒక్కసారిగా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ తుప్పు పట్టిన మేకుల్లో ఉన్న ఐరన్ డైరెక్ట్గా మొక్కలకు అందుతుంది. లీటర్ వాటర్లో కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని మొక్కలకి మొదట్లో కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండాలి. మంత్లీ ఇలా ఇస్తూ ఉంటే మొక్కల మట్టిలో ఉన్న వానపాములు బాగా వృద్ధి చెంది మట్టిని గుల్లపరిచి మొక్క ఎదుగుదలకి ఇది మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మొక్క గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. బకెట్లో బియ్యం కడిగిన వాటర్ని తీసుకొని అందులో 1 కప్పు ఆవాల్ని బాగా మిక్సీ పట్టించిన పౌడర్ని కలిపి బాగా కలిసాక ఒక చిన్న అరటిపండుని బాగా మాగిన నల్లగా అయిన అరటిపండు అయితే ఇంకా మంచిది ఫ్రెండ్స్. దాన్ని గుజ్జులాగా మెత్తగా చేసి ఇందులో బాగా కలిపి ఈ వాటర్ని అంతా కలిపి ఒక బాటిల్లో వేసి బాగా నీడగా ఉన్న ప్లేస్లో మొక్కల మధ్యలో పెట్టి 3 రోజుల తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసి మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా ఇవ్వాలి. ఇలా తయారు చేసుకున్న మస్టర్డ్ ఫెర్టిలైజర్ని 20 లీటర్ బాటిల్లో వేసి అందులో బాగా కలిపాక దాన్ని మొక్కలపైన స్ప్రే చేయాలి. మిగిలిన దాన్ని మొక్కల మొదట్లో ఇవ్వవచ్చు. లీటర్ బాటిల్లో వెనిగర్ని తీసుకొని అందులో గుడ్ల తొక్కల్ని బాగా చిన్న చిన్నగా చేసి వాటిని వేసి ఒక 1 మంత్ పాటు ఆ బాటిల్ని ఒక పక్కన పెట్టుకోవాలి. అది ఆ గుడ్ల తొక్కలన్నీ బాగా కరిగి లిక్విడ్ లాగా మారి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా తయారవుతుంది. దీన్ని మొక్కల మొదట్లో కొంచెం కొంచెంగా ఇస్తూ ఉంటే మొక్క ఎదుగుదలకి బాగా దోహదపడతాయి. అందరి దగ్గర అవైలబిలిటీ ఉండే కొబ్బరికాయ అంటే కొబ్బరి చిప్పను ఒకటి తీసుకొని అందులో గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే మంచి కొబ్బరి పాలు తయారవుతాయి. ఈ కొబ్బరి పాలని జనరల్గా గ్లేయింగ్ స్కిన్ కోసం అందరూ తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఈ కొబ్బరి పాలలో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎండు కొబ్బరిని తీసుకుంటే దాన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని బాగా నానబెట్టి ఒక 2-3 గంటల తర్వాత నానిన తర్వాత మెత్తగా అయ్యాక పేస్ట్ లాగా చేసుకొని కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. వీటితో పాటు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. దీనికోసం కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఓపికగా చేసుకోవాలి. దీన్ని రకాల ధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు, ధాన్యం ఇలాంటివన్నిటిని తీసుకొని కొన్ని పప్పుల్లో రకాలు రాజ్మా, కాబూలీ శనగలు, కొమ్ము శనగలు లేదంటే ఏదైనా తొక్క ఉన్ని పప్పులు పెసరపప్పు, మినప్పప్పు అన్నీ తీసుకొని 10 రకాలని కొంచెం దగ్గర పెట్టుకొని బాగా నానబెట్టాలి. వీటిని 24 అవర్స్ బాగా నానిన తర్వాత ఆ వాటర్ని పక్కనే ఉన్న ఒక బాటిల్లో వేసుకోవాలి. మళ్ళీ వాటర్ని చేంజ్ చేసుకొని వీటిని ఒక క్లాత్లో వేసి వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ 3 రోజులు 4 రోజుల వరకు మొలకలు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయలేమనుకునే వాళ్ళు ఒక 24 అవర్స్ ఈ ధాన్యాల్ని పప్పుల్ని బాగా నానబెట్టి తర్వాత స్ప్రౌట్స్ బాక్స్లని బయట దొరుకుతాయి. ఆ స్ప్రౌట్స్ బాక్సెస్ కొనుక్కొని అందులో వేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే 3-4 డేస్ కల్లా స్ప్రౌట్స్ అంటే మొలకలు వస్తాయి. స్ప్రౌట్స్ని డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకునే వాళ్ళకి వీటి గురించి ఎక్కువగా తెలుస్తుంది. ఇందులో ఇవి ప్రోటీన్ రిచ్గా ఉండటంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నానబెట్టిన వాటర్ని ఒక బాటిల్లో వేసి 3 రోజుల పాటు పక్కనే నీడగా ఉన్న ప్లేస్లో మొక్కల మధ్యలో ఉంచుకోవటం వల్ల వాటర్ బాగా ఫెర్మెంట్ అయ్యి మంచి లిక్విడ్ తయారవుతుంది. మొలకలన్నింటినీ కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో వేసి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ వేడెక్కకుండా చిన్న చిన్నగా తిప్పుకుంటూ దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన వేరొక గిన్నెలో వేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండి ప్రోటీన్ రిచ్గా ఉండే ఈ పేస్ట్ని దోశల్లాగా వేసుకొని కూడా తినవచ్చు. కానీ ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ పేస్ట్ని అంతా ముందుగా ఫెర్మెంట్ చేసిన వాటర్లో యాడ్ చేసుకొని ఒక బకెట్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపి కొంచెం ఫిల్టర్ చేయడానికి మాత్రం టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకొని ఓపిక్గా చేసుకొని ఈ లిక్విడ్ని అంతా కలెక్ట్ చేసుకొని బాగా డైల్యూట్ చేసి గార్డెన్లో మొక్కలకు అందిస్తే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ లిక్విడ్ని మొక్కలపైన స్ప్రే చేశాక మిగిలిన దాన్ని తర్వాత కొంచెం మొక్కలు మొదట్లో ఇస్తూ ఉండాలి డైలీ. ఇంకా మిగిలితే ఆ వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. కుండీలో చూపించినట్టుగా గులాబీ మొక్క చుట్టూ ఎగ్ తొక్కల్ని కొంచెం
చిన్న చిన్నగా చేసి వేసుకున్నాము. ఇలా వేసుకోవటం వల్ల మొక్క చుట్టూ గడ్డి ఇతర మొక్కలు పెరగకుండా ఉంటుంది. గులాబీకి ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. కానీ ఇలాంటి గుడ్ల తొక్కల్ని మట్టి మధ్యలో మాత్రం వేయకూడదు. ఇలా వేస్తే వానపాములు చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల గుడ్ల తొక్కల్ని అసలు వేయకపోవడమే బెటరు. వేసినా కూడా పై లేయర్లో వేసుకోవాలి. షెల్స్ని పైన చెప్పిన విధంగా లిక్విడ్ ఫెర్టిలైజర్గా తయారు చేసుకోవాలి. లేదంటే వాటిని బాగా ఎండపెట్టి పౌడర్ చేసి మొక్కకు అందించాలి. అందుకే ఒక డౌట్ ఉంటుంది, ఒకే ఫెర్టిలైజర్లో పెస్ట్ కంట్రోల్ అంటే ఎరువుతో పాటు పురుగుల్ని కూడా అవి ప్రివెంట్ చేసేటట్టుగా అంటే తగ్గించేటట్టుగా ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉందా అని. అలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ని చాలా ఈజీగా ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. రకాల పప్పుల పొడులతో తయారు చేసుకునే ఈ ఫెర్టిలైజర్ని మనం ద్విదళ ఫెర్టిలైజర్ అంటారు. ఇది చాలా ఎక్సలెంట్ ఫెర్టిలైజర్. దీనికోసం ఒక చిన్న మట్టి కుండ, 2 రకాల పప్పుల పొడులు కావాలి. ఈ 2 రకాల్లో నేనైతే శనగపిండి, రాగిపిండి తీసుకుంటాను. ఎందుకంటే ఇవి చాలా త్వరగా ఫెర్మెంట్ అవుతాయి. దీనితో పాటు ఒక చిన్న గ్లాసుడు పులిసిన మజ్జిగ తీసుకోవాలి. ఒక కుండలో పులిసిన మజ్జిగను వేసి కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకొని అందులో ఈ 2 రకాల పిండిల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక చేత్తో బాగా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా చేత్తో కలపాలి, కర్రతో కలపకూడదు. ఎందుకంటే ఫస్ట్ టైం కలిపేటప్పుడు చేత్తో కలుపుకుంటే మన చెయ్యి తగిలినప్పుడు ఫెర్మెంటేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. తోటలను పెంచుకునే వాళ్ళు, మడులు ఉండే వాళ్ళకి ఈ మట్టిని తవ్వి ఈ కుండని జాగ్రత్తగానే అరేంజ్ చేసుకోగలుగుతారు. చిన్న చిన్న గార్డెన్స్ ఉండేవాళ్ళు టెర్రస్ పైన పెద్ద పెద్ద కుండీల్లో మట్టిని వేసి అందులో మొక్కల్ని, ఆకుకూరల్ని నాటుకుంటారు. అలాంటివి పెద్ద టబ్లో మట్టి ఉన్నప్పుడు ఆ మొక్క పక్కన కొంచెం ప్లేస్లో ఈ కుండని పెట్టుకొని సగం వరకు మునిగేటట్టు చూసుకొని దానిపైన మూతను ఉంచాలి. ఇలా వారం రోజుల పాటు ఉంచాలి. ఈ వారం రోజుల్లో రోజు ఆ మూతను తెరిచి ఒక చిన్న స్టిక్ అంటే కర్రపుల్లను తీసుకొని అది బాగా ఆ పిండి కలిసేటట్టు కలపాలి. మళ్ళీ మూతను పెట్టుకోవాలి. అలా ఒక 1 వీక్ పాటు చేయాలి. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ని 1 లీటర్ ఫెర్టిలైజర్కి 20 లీటర్స్ వాటర్ అంటే మీడియం సైజ్ బకెట్లో ఈ వాటర్ని కలుపుకొని బాగా కలిసాక ఒక స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే చేయాలి. మొక్కలన్నీ బాగా తడిచేటట్టు, ఆకులు, కొమ్మలు, మట్టి అంతా మొత్తం బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇది మొక్కకు కావలసిన పోషకాలను అందించడమే కాకుండా మంచి ఫెర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ పెస్ట్ కంట్రోల్ అంటే పురుగులు ఏమైనా ఉన్నా కూడా బాగా తగ్గిస్తుంది. ఆకులు, పువ్వులు తడిచేటట్టుగా వీటిని 2వ రోజు కూడా మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల ఈ ఆకుల పైన, పువ్వుల పైన ఉన్న పురుగులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా లాంటివి ఈ పులిసిన మజ్జిగ వాసనకి మరియు ఈ ఆయిల్కి జారిపోయి కొంచెం పురుగులన్నీ మట్టిలో పడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల పెస్ట్ కంట్రోల్ లాగా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఆకులు, పువ్వులు తడిచేటట్టు తడుపుకోవటం వల్ల న్యూట్రిషన్స్ అన్నీ డైరెక్ట్గా మొక్క అంతటికి ఒకేసారి అందించగలుగుతాం. మిగిలిన ఫెర్టిలైజర్ని మళ్ళీ కుండలో వేసి మొక్క మొదట్లో కానీ లేదంటే మడుల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇది 20 డేస్ వరకు ఇది స్టోర్ ఉంటుంది. 20 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ వేలో ఏ రసాయనాలు వాడకుండా ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో, మన వంటింట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా మనం మన గార్డెన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, న్యూట్రియంట్స్ ఎలా అందించవచ్చు అనే విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే, కామెంట్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్.